నేను ఫస్ట్ వీళ్ళు వచ్చినప్పుడు ఏమో చెప్తారు, పొంగుతారు, తుస్ తుస్ అనుకున్నా. బట్ నన్ను నేర్పిస్తారని అనుకోలేదు. ఏడిపించారు, నవ్వుపించారు, అన్న చేసి పిచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ కుమార్ సార్, అండ్ థ్యాంక్ యూ వెంకటయ్య సార్, పెంటయ్య సార్. మా ఫ్రెండ్కి డాడీ లేరు. తను ఏడ్చుంటే నాకు చాలా బాధ వేసింది. తన పేరు స్నేహ. తను ఎప్పుడు నవ్వుతూనే ఉంటుంది. తన అమ్మ అంటే తను చాలా ఇష్టం అని కూడా నాకు తను చాలా చెప్పింది. బట్ నేను తన గురించి ఏం పట్టించుకోలేదు. ఇప్పుడు తన కన్నీళ్ళు చూస్తుంటే నాకు అర్థమవుతుంది. మన అమ్మ నాన్న నాకు ఎంతో విలువైంది, డైమండ్ కన్నా విలువైంది. తనని తల్లిదండ్రులని చాలా జాగ్రత్తగా చూసుకుంటే మనకంత ధనవంతులు ఇంకెవరు ఉండరని నాకు ఈ ప్రోగ్రాం వరనే తెలిసింది. నాకు ఇక్కడికి వచ్చినాక మాట్లాడాలంటేనే భయం వేసి ఉండేది. కానీ ప్రోగ్రాం చూసినాక నాకు మాట్లాడాలని ఇంకా ఇంట్రెస్ట్ వచ్చింది తప్ప భయం రాలేదు. థ్యాంక్ యూ పెంటయ్య సార్ అండ్ కుమార్ సార్. ఆఫ్టర్నూన్ టు ఎవ్రీవన్. ఫస్ట్ నేను పెంటన్న సార్కి ఇంకా కుమార్ సార్కి మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఇంత మంచి స్పీచ్ నేను వింటానని నా లైఫ్లోనే అనుకోలేదు. ఇప్పుడు నిన్న అందరు ఇక్కడ అంటే మేము హాస్టల్లో ఉంటాం సార్, టెంట్లు వేస్తే ఏమంటే మోటివేషన్ స్పీచ్ అని అన్నారు. అయితే ఇప్పుడు చాలామందిని చూసాం అట్లా ఏం చెప్తారు, ఊకే చెప్పి వెళ్ళిపోతారు అనుకున్నాం. కానీ మీ స్పీచ్ విన్నాక ఇక మారని మనిషి అంటూ ఉండరు సార్. నిజంగా మీకు దండం పెట్టినా ఇంకా తక్కువే. థ్యాంక్ యూ సార్ ఇంత మంచి మోటివేషనల్ స్పీచ్ ఇచ్చినందుకు. ఇంకా మా వాళ్ళైతే అందరు ఇంకా కన్నీళ్ళే పెట్టుకున్నారు సార్. ఇంకా వాళ్ళందరూ మారుతారు అని మేమందరం మంచిగా చదువుకుంటామని మీకు మాటిస్తున్నాం సార్. థ్యాంక్ యూ పెంటయ్య సార్. థ్యాంక్ యూ హానరబుల్ పెంటయ్య సార్ గారు అండ్ శివకుమార్ సార్ గారు అండ్ ఆల్ ద కోఆర్డినేటర్స్ అండ్ రెస్పెక్టెడ్ ప్రిన్సిపల్ మ్యామ్, ఆల్ ద టీచర్స్. గుడ్ ఆఫ్టర్నూన్. మై సెల్ఫ్ కీర్తన ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ CEC. ఐఎమ్ ఫ్రమ్ పూర్ ఫ్యామిలీ. నేను మీకు ఒక చిన్న మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాను. My mother is educated up to second year. She completed first year. And my father is educated up to MA. He was... మా డాడీకి జాబ్ ఉండేది ఫస్ట్లో, గవర్నమెంట్ జాబ్. మాది పాలిటిక్స్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి మా డాడీ ఆ జాబ్ వదిలేసిండు. నేను ఎందుకు చేయాలి ఇక్కడ, నాకేంది అంట అని మా డాడీ వదిలేసిండు. మా మమ్మీ ఇంటర్ వరకు ఎడ్యుకేట్ కాబట్టి మేము షాద్నగర్లో ఉంటాం. మా ప్రాపర్ ఇక్కడ పక్కడ సైడ్ విలేజ్, కానీ మేము షాద్నగర్లో ఉంటాము. చిన్న ఉన్నప్పటి నుంచి మా మమ్మీ డాడీ కోరిక ఏంటంటే ప్రైవేట్లో చదివించాలి మా కూతురని. మేము ఇక్కడికి వచ్చి అందరూ ఊర్లలో ఎలా ఉంటుందంటే ఏం సంపాదించారు వీళ్ళకి వచ్చి అంటే అని అందరు అనుకుంటారు. కానీ అదంతా పక్క కట్టేసి మమ్మీ డాడీ కంపెనీలో పనిచేసి మాకు ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ ఇచ్చారు. తర్వాత నేను 6th 5th నుంచి గవర్నమెంట్ బ్యాక్గ్రౌండ్. మా మమ్మీ మార్నింగ్ 5:20కి ఇంట్లోకి వెళ్తే సాయంత్రం 6:30కి వస్తుండే. మమ్మీ డాడీ ఒకటే దగ్గర వర్క్ చేస్తుండే కంపెనీలో. మా మమ్మీ 6 నుంచి 6 వరకు నిలబడే పని చేస్తుండే. ఇంటర్ వరకు ఎడ్యుకేషన్ ఉంది కానీ అదేం యూస్ఫుల్ కాలే. మా డాడీ జాబ్ వదిలేసిండు కాబట్టి మా డాడీ కూడా అదే కంపెనీలో వర్క్ చేయవలసి వచ్చింది. తర్వాత రీసెంట్లీ మా మమ్మీ ఒక ఫార్మసీ కంపెనీ న్యూగా అయింది షాద్నగర్ సైడ్. అందులో ఇట్లా సెలెక్షన్స్ పోతే మా మమ్మీకి ఫార్మసీ కంపెనీలో ఎంప్లాయ్మెంట్ దొరికింది. 1 మంత్కి మా మమ్మీ బైపీసీ గ్రూప్ కాబట్టి ఫార్మసీ కంపెనీలో జాబ్ ఇచ్చారు. పర్ మంత్ 18,000 శాలరీ. మా డాడీ బిజినెస్ చేస్తుండు. కరోనా వలన కంపెనీ లాసెస్ కాబట్టి వాళ్ళు ఇక కంపెనీ పడిపోయింది. మా డాడీ జాబ్ చేస్తుండు. ప్రజెంట్గా అయితే మా ఫాదర్ మా డాడీకి ఒక డిసీజ్తో బాధపడుతుండు. కానీ మా మమ్మీ బ్యాక్ బోన్ ఉండి ఇల్లుని మొత్తం నడిపిస్తుంది. అందుకే నా మెసేజ్ ఏంటంటే ఉన్న ఎడ్యుకేషన్ యూజ్ చేసుకొని మంచిగా మనం ఒక స్థాయిలో ఉంటే అది కొన్ని రోజులకు కాకపోయినా ఇంకా ఫ్యూచర్లోనన్నా మన ఎడ్యుకేషన్ మనకి హెల్ప్ చేస్తుందని నేను కోరుకుంటున్నాను. మా డాడీ ఇంట్లోనే ఉంటుండు. మా మమ్మీ వర్క్ చేస్తే చాలా హార్డ్ వర్క్ చేసి మేము ముగ్గురం
ముగ్గురిని చదివిస్తుంది. పెంటయ్య సార్ నంబర్ మా ఫోన్లో ఉంది, డైలీ స్టేటస్ వస్తుంది, రోజు పిల్లలు ఏడుస్తుంటారు చూసి మా డాడీ చెప్తాడు, ఆయన స్టేటస్ చూడండి పిల్లలు ఎట్లా ఏడుస్తారో ఎట్లా చేస్తారు. అంటే నేను హాస్టల్లో ఉన్నాను కాబట్టి నాకు తెలుసు మమ్మీ డాడీ విలువ. అంటే మా హాస్టల్ చాలా స్ట్రిక్ట్ అనమాట. సెకండ్ సండేకి ఒకసారి పేరెంట్స్ విజిట్ ఉంటుండే, అది 12 to 4 వరకు మాత్రమే. మా మమ్మీ కంపెనీలో వర్క్ చేస్తుండే కాబట్టి మా మమ్మీ మధ్యాహ్నం నా కోసం పర్మిషన్ తీసుకొని వస్తుండే. 2 o'clock వచ్చి 4 వరకు ఉండి వెళ్ళిపోతుండే. అందరు పేరెంట్స్ పొద్దుగాల వస్తే నేను చాలా బాధపడుతుంటే, కానీ అట్లే ఉంటుండే. ఇప్పుడు మా మమ్మ ఒకతే పని చేసి ఫ్యామిలీని నడిపిస్తుంది. మా డాడీ చెప్తాడు రోజు, సార్ స్టేటస్ చూడండి ఎట్లా ఏడుస్తారు ఎట్లా ఇదంటే. మా ఇంట్లో మా తమ్ముడు మా అక్క చెప్పిన మాట వినకుండా, కొంచెం వాళ్ళ గార్భం ఎక్కువ కాబట్టి వాళ్ళు అట్లా చేస్తారు. నా మెసేజ్ ఏదంటే బాగా చదువుకోండి, క్లాస్లో టీచర్ లేనంత మాత్రంలో పిలుచుకొస్తా అంటే వద్దు అది ఇది అంటని చాలామంది అంటారు. సో అట్లా అనకుండా ఎడ్యుకేషన్ యూజ్ చేయండి. పెంటయ్య సారు స్పెషల్ థ్యాంక్స్ మీకు. మీరు నాకు ఒక సచ్ ఇన్స్పిరేషనల్ పర్సన్ లాగా నేను ట్రీట్ చేస్తున్నా. మీ వీడియోస్ నేను డైలీ చూస్తాను. మా డాడీకి మీరు తెలిసిన పర్సన్ అంట. ప్రోగ్రామ్ ఇక్కడ కండక్ట్ చేసిన నేను డైలీ వినాలి చూడాలి, ఈ ప్రోగ్రామ్ మా స్కూల్లో చేస్తే బాగుండు అంటాను అనుకున్నా. నేను గవర్నమెంట్లో ఇక్కడ చదువుతున్నందుకు నాకు ఈ ప్రోగ్రామ్ చూసే అవకాశం వచ్చింది కాబట్టి దేవునికి చాలా థ్యాంక్ఫుల్గా నేను ఉంటున్నాను. ఈరోజు నా లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ శివకుమార్. And all the teachers, good afternoon to one and all. Myself K. Spurti from CEC second year. First of all, thank you Pentaya sir and Sai Kumar sir, Sev Kumar sir. ఇంత దూరం వచ్చి మాకు మోటివేషన్ ఇచ్చినందుకు ఖచ్చితంగా మీ పాయింట్స్ మేము ఫాలో అవుతాము. ఫస్ట్ ఆఫ్ ఆల్, రెస్పెక్ట్ యువర్ సెల్ఫ్, రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్, టీచర్స్ అండ్ అదర్స్. ఫస్ట్ మీరు తెలుసుకున్న తర్వాత పక్కన వాళ్ళ గురించి ఆలోచించడం మొదలుపెట్టాను. ఫస్ట్ మీరేందో తెలుసుకోవాలి.